1962 సంవత్సరం క్యూబా మిసైల్ సంక్షోభం. అట్లాంటిక్ సముద్రం లోతుల్లో సోవియట్ యుద్ధ సబ్మరీన్ బి-59. లోపల ఉన్నవారికి తెలియదు పై ప్రపంచం అణుయుద్ధానికి అంచున ఉందని. సబ్మరీన్ పైకి రాలేదు. సంప్రదింపులు కట్టయ్యాయి. ఉష్ణోగ్రత పెరిగింది. ఆక్సిజన్ తగ్గింది. అప్పుడే పేలుళ్ల శబ్దం. అమెరికా నేవీ వేసిన డెప్త్ ఛార్జీలు. కెప్టెన్ అనుకున్నాడు, యుద్ధం మొదలయింది. ఈ సబ్మరీన్లో అణు టార్పెడో ఉంది. దాన్ని ప్రయోగించాలంటే 3 అధికారులు ఒప్పుకోవాలి. 2 మంది ఒప్పుకున్నారు. 3వ వ్యక్తి వాసిలీ ఆర్కిపోవ్. ఆయన కమాండర్ కాదు, కాని ఆయన అనుభవం ఎక్కువ. ఆయన ఆపాడు. ఇది యుద్ధం కాదు అన్నాడు. ఇది హెచ్చరిక మాత్రమే. వేడి, భయం, ఒత్తిడి. అయినా ఆయన సంతకం చెయ్యలేదు. సబ్మరీన్ పైకి వచ్చింది. నిజం బయటపడింది. ఆ రోజు టార్పెడో ప్రయోగించలేదు. అణుయుద్ధం జరగలేదు. ఆర్కిపోవుకు బహుమతి లేదు. పత్రికల్లో పేరులేదు. కాని ఒక విషయం మారలేదు. ఆయన ఒప్పుకోలేదు. అందుకే ప్రపంచం మిగిలింది.